రెగ్యులర్గా చేసే మటన్ కర్రీ కాకుండా ఈసారి ఇలా బీరకాయలతో మటన్ కర్రీ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టి అందులోని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేయించుకోండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ముక్కలుగా దాన్ని కూడా నూనెలో వేసి మగ్గించండి. అవి మగ్గాక ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న 1/2 కేజీ మటన్ని కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు దాంతోపాటు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అవి అంతా ఒకసారి కలియబెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాసు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని 2 స్పూన్ల కారం వేసి అంతా ఒకసారి కలియబెట్టండి. ఇప్పుడు అందులో నుంచి నీరు అంతా ఎగిరిపోయేంత వరకు కూరని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో 2 మిరపకాయలకి ఘాట్లు పెట్టి అందులో వేసుకోండి. ఇప్పుడు గరం మసాలా కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు క్లిప్పింగ్లో చూపించే విధంగా కొన్ని ధనియాలు, గసగసాలు, చిన్న ముక్క కొబ్బరి ముక్క, 1/2 ఇంచు చెక్క, 3 లవంగాలు, 1 యాలకులు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టుని మన కూరలోకి వేసి అంతా ఒకసారి కలియబెట్టి కలుపుకొని ఉడికించుకోవాలి. బాగా శుభ్రంగా కడిగిన పీల్ చేసిన 3/4 కేజీ బీరకాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరలోకి ఈ ముక్కలను వేసుకొని అంతా ఒకసారి కలియపెట్టుకోవాలి. కూరలోని ఈ బీరకాయలు బాగా కలిసేలాగా కలుపుకొని ప్లేట్ పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు బీరకాయలో నుంచి నీరు బాగా వదులుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ నీరంతా ఎగిరేంత వరకు ఉంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. అంతేనండి, వేడివేడిగా బీరకాయ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూరగాయలు తినని పిల్లలకి ఈ మటన్ కర్రీతో కూరగాయలు వేసి వడ్డిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇట్లా మటన్ కర్రీ మటన్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఈసారి ఇంకొక రెసిపీతో మీ ముందుంటాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మటన్తో మీకు ఇంకొక వెజిటేబుల్తో కావాలి అంటే ఏ కాంబినేషన్ కావాలో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.